హలో ఆల్, బెండకాయ కొబ్బరికార నాతో పాటు మీరు కూడా చేసేసేయండి. బెండకాయల్ని నీట్గా కడిగి వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేసి పెట్టుకొని ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టి కొద్దిగా ఆయిల్ని వేసి ఆయిల్ హీట్ అయ్యాక కొద్దిగా పోపు దినుసులన్నీ వేసుకోండి. శనగపప్పు, మినపప్పు, జీలకర్ర, ఆవాలు వేసుకొని ఆవాలు కాస్త చిటపట్లాడాక ఇప్పుడు సన్నగా తరిగి పెట్టిన ఉల్లిపాయల్ని కొద్దిగా కరివేపాకు వేసి ఉల్లిపాయలు అనేవి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కాస్త ఫ్రై అవ్వనివ్వండి. ఉల్లిపాయలు అనేవి కాస్త ఫ్రై అయ్యాక ఇప్పుడు మనం కట్ చేసి పక్కన పెట్టుకున్న బెండకాయ ముక్కల్ని వాటిలో వేసి దానిలోకి చిటికెడు పసుపు కూడా వేసి ఇప్పుడు బెండకాయ ముక్కల్ని కాస్త వేగనివ్వండి. సాల్ట్ మాత్రం ముందే వేసుకోకండి. సాల్ట్ కనుక మనం బెండకాయల్ని ఇలా వేపేటప్పుడు ముందుగానే వేసుకుంటే దాంట్లో జిగురు వచ్చేస్తుంది. ఎప్పుడైనా సరే మీరు బెండకాయ ఫ్రైని చేసేటప్పుడు సాల్ట్ మాత్రం చివరాకర్లో వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దీనిలోకి కొబ్బరి కారాన్ని మనం రెడీ చేసుకుందాము. ఒక మిక్సీ జార్ తీసుకొని మీ టేస్ట్కి తగ్గట్టు కొద్దిగా కారం వేసుకొని దాంట్లోకి వెల్లుల్లి రెబ్బలు, అలాగే ధనియాలు, కొద్దిగా ఎండు కొబ్బరి పొడి వేసుకుని మరీ మెత్తగా కాకుండా వీడియోలో చూపించే విధంగా కాస్త బరక్గానే గ్రైండ్ చేసుకోండి. ఇప్పుడు దీన్ని వేపుకున్న బెండకాయ ముక్కల్లో వేసేసేయాలి. ఇప్పుడు మీ రుచికి తగ్గట్టుగా కొద్దిగా సాల్ట్ వేసేసుకొని మొత్తం అంతా కలుపుకుంటే బెండకాయ కొబ్బరి కారం మీకు రెడీ అయిపోతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్ ఫాలో